హలో గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే యానం జీవీఎస్ హోటల్లో ఉన్నాము. ఈ హోటల్ నుంచి ఎప్పుడే జర్నీ అయితే కాకినాడకి అయితే స్టార్ట్ చేసినాము. కాకినాడ టు అక్కడ బీచ్ చూసుకొని కాకినాడ పోర్ట్ ఏరియాని చూసుకొని అక్కడి నుంచి రిటర్న్ టు హైదరాబాద్ జర్నీ. ఇప్పుడే వచ్చిరు మా దోస్తులు లంగలు అందరు వచ్చేసారు, రెడీ అయి ఉన్నారు. పోదాం, లెట్స్ స్టార్ట్. ప్రస్తుతం అయితే యానం నుంచి కాకినాడకు వెళ్తున్నాము. కాకినాడ 29 కిలోమీటర్లు ఉంది. ఈ జర్నీలో మాత్రము ఈ కోనసీమ అందాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడైతే కాకినాడ టౌన్కి వచ్చాము. కాకినాడ టౌన్ నుంచి ఎన్టీఆర్ బీచ్కి వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఎన్టీఆర్ బీచ్ 2 కిలోమీటర్స్ ఉంది. ప్రస్తుతం అయితే సముద్రం దగ్గరికి అయితే చేరుకున్నాము. సముద్రం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వెదర్కి అంటే ఈ క్లైమేట్కి చాలా అనుగుణంగా చాలా బాగుంది. ఆ వచ్చేయాలని చూసి అయితే నాకైతే చాలా ఎగ్జైటింగ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసి ఆ షూట్ చేసుకుందాం అనుకున్నాము, కానీ మేము ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా టూర్కి వచ్చాం కదా. ఇక్కడి నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టర్బ్స్ తోటే అక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసే వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా లోకల్ వాళ్ళే అనుకుంటాను. కొద్దిగా ఫెసిలిటీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ బీచ్ చాలా డిఫరెంట్గా ఉంది. బాపట్లకి, చీరాలకు, వైజాగ్ బీచ్ల కంటే చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ వచ్చేదేమో సముద్రం నుంచి అలలతోటి మనల్ని నెట్టేసుకుంటూ పోతాయి. ఇక్కడేమో అలా కాకుండా ఏమవుతుందంటే ఇక్కడ తీర ప్రాంతం అనేది ఎడ్జ్ అంటే హైట్లో ఉండడం వల్ల మనకు అలలు ఎక్కువ తాకినట్టు అవపడతలేవు. ఇక్కడైతే ఈ బీచ్లో అయితే నేను మా వైఫ్ ఇద్దరు పేర్లు అయితే రాశాను, గుర్తుండాలని చెప్పేసి అదైతే రాశాను. ఇక చూడండి నేనేం మాట్లాడాను. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు విన్నో కీర్తన ఆఫీషియల్స్. ఈరోజు అయితే మేము కాకినాడ బీచ్కి వచ్చాము. బీచ్ మాత్రం చాలా వ్యూయింగ్ చాలా బాగుంది. ఇప్పుడు రైనింగ్ సీజన్ కాబట్టి ఇంకా సముద్రంలో వచ్చేసి అలలు అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. చూడడానికి అయితే బాగుంది. కానీ ఇక్కడ మాత్రం ఫెసిలిటీస్ మాత్రం అన్అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ అని ఉంది, కానీ ఆ పార్క్లో కూర్చొని కూడా సరిగ్గా సదుపాయాలు లేవు. అండ్ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ లేవు. అండ్ ఇక్కడ బీచ్ చుట్టూ కూడా మొత్తం చెత్త ఉన్నాయి. ఇవి చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇక్కడికి వచ్చే వాళ్ళకి. ఇక్కడ కొద్దిగా నాకు తెలిసి ఈ యొక్క ఫెసిలిటీస్ చేస్తే కాకినాడ మామూలుగా ఉండదు బీచ్ అంటే, అంత బాగుంటుంది. దీన్ని కొద్దిగా చేయాలి. ఇక్కడ ఈ బీచ్కి వస్తే మాత్రం చూడడానికి ఇట్లా ఉంది. ప్రజెంట్ అయితే సముద్రం అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఉప్పాడ జస్ట్ 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్లు అయితే ఉప్పాడకి వెళ్తాము. ఉప్పాడలో అక్కడ స్టోన్స్ నుంచి వెళ్ళి అలలు రోడ్డు మీద పడుతుంటాయట. అది ఒకటి చూసుకొని కాకినాడ పోర్టుకి వెళ్తాము. కాకినాడ పోర్టు చూసుకొని ఆ నుంచి వెళ్ళి సామర్ల కోట నుంచి వెళ్ళి విజయవాడ వయా రావులపాలెం నుంచి విజయవాడకి వెళ్తాము. నైట్ స్టే విజయవాడలో తీసేసి హాన్కెళ్ళి రేపు మార్నింగ్ దుర్గమ్మ తల్లి దర్శించుకొని హైదరాబాద్కి అయితే బయలుదేరుతాము. ఇంకా ఉప్పాడ బీచ్ అండ్ కాకినాడ పోర్ట్ అవి కూడా వీడియోస్ కూడా మీకు పెడతాను. ఒకసారి అయితే ఈ వీడియోని అయితే ఫుల్ వీడియోని చూసేసుకుంటాం. సబ్స్క్రైబ్ విన్నో కీర్తన ఆఫీషియల్. దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయండి.